హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరుణా ప్రకాష్ గుణర్విక వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మొత్తానికైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ మామని స్విమ్మింగ్ పూల్కి పోదామని అడిగారు. తను లెఫ్ట్ సైడ్ ఉండేది మా అన్న కూతురు, రైట్ సైడ్ నా కూతురు. చూడండి, వాళ్ళ మామని అడిగి అది పనిగా మామ స్విమ్మింగ్ పూల్కి పోదామని అడిగింది నా కూతురు. మా అమ్మ వాళ్ళ ఊరు ఎక్కడ అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మా అమ్మ వాళ్ళ ఊరు నెల్లూరు. సో మేము నెల్లూరుకి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ స్విమ్మింగ్ పూల్కి వచ్చేసి నేనైతే వెళ్ళలేదు స్విమ్మింగ్ పూల్లోకి. వాళ్ళనిద్దరిని పంపించాను మా అన్నతోటి. సో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చూడండి, లోపలికి వెళ్ళగానే చల్లగా ఉన్నాయంట వాటరు. చూడండి వాళ్ళు ఎలా అయితే ఎంజాయ్ చేస్తారో అది మీరు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇలా ఎంజాయ్ చేస్తూ ఉండగా ఇంకొంచెం లోపలికి వెళ్తే కొంచెం లోతు ఉంటుందన్నమాట. పిల్లలు లోపలికి వెళ్ళాలి అని అడిగారని ఎంతకైనా నేను బయట ఉన్నాను కదా ఫ్రెండ్స్. సో అందుకని ట్యూబ్స్ తీసుకొని చెరొకరికి 2 తీసుకొని ట్యూబ్స్ వాళ్ళకి చెరొకరికి ఇచ్చేసాను. సో ఇప్పుడు వాళ్ళు ఎంత హ్యాపీగానే ఎంజాయ్ చేయొచ్చు కదా. చూడండి, ట్యూబ్స్ ఇవ్వగానే వాళ్ళు చూడండి గున్ను అయితే పడిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇంకా వాళ్ళు ఆడుతుండగా నాకు ఇష్టం అనేది వచ్చేసింది. నేను వెళ్ళాలి లోపలికి అనే ఎంజాయ్ చేద్దామనేసి. సో నేను కూడా మొత్తానికి వెళ్ళేసి ఒక టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ అయితే తీసుకొని నేను లోపలికి వెళ్ళి వాళ్ళతో కొంతసేపు అలా స్పెండ్ చేశాను. అది నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మొబైల్ ఫోన్ అలో లేదు లోపలికి. సో బయటే పెట్టేసి నేను ఎంజాయ్ చేయడానికైతే వెళ్ళాను. చూడండి, లోపలికి వెళ్ళాలని చూస్తూ ఉన్నాను. నేను కూడా స్విమ్మింగ్ పూల్లోకి ఎంటర్ అయిపోయాను. గున్ను చూడండి, నేను వస్తున్నాను అనేసి రామమ్మి అనే వెంటనే నన్ను అడిగి రామమ్మి పోదామని చెప్పి మళ్ళీ ఆమెమో స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా అయితే మేము ఎంజాయ్ చేసాము. మొత్తానికైతే ఇంకా మాకు ఓపిక అయిపోయింది. స్విమ్ చేసి ఓపిక అయిపోయింది. ఇంకా మేము ఇంటికి అన్లిమిటెడ్ అండి ఇది. సో ఎంతసేపు అయినా మనం మునగచ్చు. బట్ ఒక టికెట్ వచ్చి 120 రూపీస్ ఉంటుంది. సో ఎంజాయ్ చేసి బయటకు వచ్చేసి ఇంకా మేము బయలుదేరాలి కదా. ఇంటికైతే బయలుదేరదామనేసి వచ్చేసాము. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.